మొన్న నేను చాలా వీడియోస్ చేశాను. ఈ ఏపీ హైకోర్ట్ జాబ్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్‌కి సంబంధించిన దానికోసం. అయితే ఇందుట్లో వచ్చేసరికి అన్నీ చెప్పాను. అయితే చాలామంది అడుగుతా ఉన్నారు. ఏంటంటే, "అసలే ఆధార్ కార్డ్ ఎందుకండి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి" అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అసలు ఈ ఆధార్ కార్డు రిక్వైర్మెంటు ఏంటి? ఏపీ హైకోర్ట్ జాబ్స్‌కి సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ దేనికైనా గవర్నమెంటు జాబ్స్‌కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దేనికైనా గానివ్వండి. దాని గురించి అడుగుతా ఉన్నారు. కామెంట్స్ పెడతా ఉన్నారు. సో, దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ ఫర్దర్ కాల్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఇప్పుడు నేను చాలా డాక్యుమెంట్స్ చెప్పానండి. సో, అవన్నీ ఖచ్చితంగా మ్యాండేటరీయే. మరి ఆధార్ కార్డు యూజెస్ ఏంటి? 2 యూజెస్ అండి. కన్ఫర్మ్‌గా కావాలి. ఎందుకంటే, ఒకటి నేను మొన్న చెప్పినప్పుడు ఈ నేమ్ మిస్టేక్సు ఇలాంటివి ఉంటాయి చూసారా? డీటెయిల్స్ మిస్టేకు డాక్యుమెంట్స్‌లో. సో, అవి సరిచేసుకోవాలని చెప్పేసి అందుట్లో ఒకటి ఈ ఆధార్ కార్డ్ గూడా. ఆధార్ కార్డ్‌లో ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీక్ సెక్షన్స్ వాళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటారు. తీసుకోవాలంటే ఏం చేస్తారు? లాయర్ గారి దగ్గరికెళ్తారండి. లాయర్ గారి దగ్గర నుంచి మొదలవుతది ప్రాసెస్ అంతా. ఫైనల్‌గా ఎళ్ళేపాటికి మీరు ఎక్కడైతే సర్టిఫికేట్ తీసుకుంటారో, ఆ సర్టిఫికేట్ అనేది మీరు రాసే దాన్ని బట్టి కాదండి. ఆ ఆధారు బేస్ చేసుకొని ఉంటుంది. ఆధార్ అంటే డైరెక్ట్‌గా ఆధార్‌ని బేస్ చేసుకొని ఉండదు. మీరు ఎకనామికల్లీ వీక్ సెక్షన్ అని ఎలా తెలుస్తది వాళ్ళకు? రేషన్ కార్డ్ ఉంటది. వైట్ రేషన్ కార్డ్. ఆ వైట్ రేషన్ కార్డ్ ఆధారంగా పాపం వీళ్ళకి ఏమీ లేదు. ఈడబ్ల్యూఎస్‌కి ఇవ్వచ్చు. ఇతను అర్హుడు, ఈమె అర్హురాలు అని చెప్పేసి ఇస్తారు. మరి ఆ రేషన్ కార్డ్‌లో నేమ్ ఎలా ఉండాలి? యాస్ పర్ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ఉండాలి. సో, అయితే ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ప్రకారం మీరు మోడిఫై చేపిచ్చేది కానివ్వండి, మీరు ఆధార్ కార్డ్ ఫస్ట్ టైమ్ తీసుకున్నట్టయితే ఇచ్చింది కానివ్వండి, ఏముంటాయి? ఆధార్ కార్డ్ ఉంటుంది. అయితే ఆధార్ కార్డ్‌లో ఎస్ఎస్‌సి ప్రకారమే చేస్తారు. కావాలంటే మీరు చూడండి ఆధార్ కార్డ్‌లో ఏదైనా మోడిఫికేషన్ రాష్ట్రం డివైడ్ అవ్వక ముందు వచ్చిన ఆధార్ కార్డ్‌లో చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఆధార్ సెంటర్స్ పెట్టారు. అయితే ఇక్కడ అప్డేట్ చేపించుకోవాలంటే 10థ్ క్లాస్ సర్టిఫికేట్ కంపల్సరీగా కావాలని అడుగుతారు. మీరు అడగండి ఎక్కడైనా వెళ్ళండి. పోస్ట్ ఆఫీస్ కానీ దేనికైనా. అయితే మరి ఆధార్ కార్డ్‌కి, రేషన్ కార్డ్‌కి సంబంధం ఏంటంటే, రేషన్ కార్డ్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్ ఇవ్వాలి. మీ ఆధార్ కార్డు థంబ్ ఇంప్రెషన్ పరంగానే రేషన్ కార్డ్ వస్తది. ఆ రేషన్ కార్డ్‌లో మీరు ప్రతి నెల థంబేసి రేషన్ తీసుకుంటారు. అంటే ఆ రేషన్‌లో నేము మ్యాచ్ అవ్వాలంటే ఆధార్ కార్డ్‌లో నేము కరెక్ట్‌గా ఉండాలి. ఆధార్ కార్డ్‌లో నేము ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ప్రకారం ఉంటేనే మీకు రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడ వాలిడ్ అవుతాయి. లేకపోతే రిజెక్ట్ చేస్తారు సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్‌లో. అది నేను చెప్పింది. ఓకేనా? ఇది ఒక కారణం. ఓకేనా? సో, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్‌లో తప్పుంది ఫర్ ఎగ్జాంపుల్. రేషన్ కార్డ్ కూడా అలాగే ఇస్తారు. తమ్మేస్తావు సేమ్ అదే వస్తది. చేసినప్పుడు ఎందుకంటే మీరు ఆధార్ కార్డ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ వేరే పేరుతో చూస్తే అదే పేరు వస్తది. ఆ డీటెయిల్స్ తంబేసినప్పుడు మీరు. రేషన్ కార్డ్ కూడా అలాగే వస్తది. వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇది చూసిన వాళ్ళు ఈ రేషన్ కార్డు వేరే వాళ్ళ పేరు కదా అని చెప్పేసి ఆ పేరులో ఉన్న విధంగా ఇస్తాం అని చెప్పేసి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వాళ్ళు అలాగే ఇస్తారు. ఆ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకుపోతే నీ పేరుకి వాళ్ళకి వ్యత్యాసం ఉంటే ఇంకా నీకు క్యాండిడేట్ ఎట్లా అవుతావు? ఇప్పుడు దుర్గారావు అనే పేరుతో లక్షల మంది ఉంటారు. ఒకే ఇంటి పేరు మ్యాచ్ అయిన వాళ్ళు కూడా ఉంటారండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ సర్టిఫికెట్స్ పరంగా చూస్తారు. ఆ ఫోటో ఏదైతే ఉంటుందో మీది 10థ్ క్లాస్ సర్టిఫికేట్ దీనికి టాలీ అంటే అదే ఆధార్ కార్డ్‌లో ఉండాలి, అదే రేషన్ కార్డ్‌లో ఉండాలని కాదు. మామూలుగా తెలిసిపోతుంది కదా చూడటంతోనే. సో, ఫోటో ఐడెంటిటీ అనే దాన్ని బట్టి గుర్తుపడతారనమాట. అందుకని చెప్పేసి ప్రతిదీ కూడా ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ప్రకారం చూస్తారు. అందుకని ఆధార్ కార్డ్ నెసెసిటీ అని చెప్పాను. ఆధార్ కార్డ్ రిక్వైర్మెంట్ ఇదనమాట. రేషన్ కార్డులో తప్పొస్తే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇవ్వరు. ఆ క్యాండిడేట్స్‌కి అది. ఇక రెండోది వచ్చేసరికి ఉంది చూసారు. చాలామంది అడుగుతా ఉన్నారు. గుర్తింపు ఎలా అని? అంటే మీ ఐడెంటిటీ ఎలా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో పలానా వాడు అని చెప్పేసి. సో, ఆధార్ కార్డే ఐడెంటిటీ మీకు. అయితే ఇంతకుముందు పాన్ కార్డు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఐడెంటిటీ కింద ఉపయోగించాది కాదని చెప్పేసి పైన కేంద్రం చెప్పడం జరిగింది. ఆధార్ కార్డే మెయిన్ మీకు ఇప్పుడున్నాయి అయితే. మరి దాని మీద ఏమైనా రిస్ట్రిక్షన్ పెడితే ఏం చేసేది ఏం లేదు కానీ, అయితే జనరల్‌గా పాన్ కార్డ్ ఎందుకు అని అడుగుతారు. పాన్ కార్డ్ వచ్చేసరికి మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఇస్తారు.
అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, బ్యాంక్ అకౌంట్ వాళ్ళు క్రియేట్ చేయడం అది పక్కన పెడితే ఏదో ఒకటి బ్యాంక్ అకౌంట్ ఇస్తారు కదా మీకు శాలరీ అకౌంట్, ఆ శాలరీ అకౌంట్కి ఈ ప్యాన్ లింక్ అయి ఉండాలి, ఎందుకంటే ట్యాక్స్ కట్టుకోవడానికి. సో అందుకని చెప్పేసి చెప్పాను. అది కూడా మీరు తప్పుగా తీసుకున్నారనుకోండి, దాని ప్రకారం లేకుండా మీకు ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? సో అదండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా చేస్తారు, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు పలానా గోపాలరావు వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఆయన నువ్వేనని గ్యారంటీ ఏంటి? సరే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం చూసుకుంటే ఓకే, నో ప్రాబ్లం, అతనే. హాల్ టికెట్ ప్రకారం చూసుకున్నా అతనే. గుర్తింపు ఐడి, ఇప్పుడు ఓటర్ ఐడి కూడా గుర్తింపు ఐడి కింద ఉపయోగపడుతుంది, అది కూడా నో ప్రాబ్లం. డ్రైవింగ్ లైసెన్స్ కూడా గుర్తింపు ఐడి కింద ఉపయోగపడుతుంది. సో అవన్నీ కూడా ఏంటంటే మీరేం చేస్తారంటే అరకొరగా ఏదో పేరు, ఇప్పుడు మీ ఇంట్లో నాని అని పిలుస్తారు, లేకపోతే ఇప్పుడు గోపాలరావు అని పిలుస్తారు, బయటేమో 10th క్లాస్ సర్టిఫికెట్లో గోపాల్ అని ఉంటుంది, లేకపోతే ఇంట్లో గోపాల్ అని పిలుస్తారు, అందులో గోపాలరావు ఉంటుంది, పలానా పేరు ఏంటంటే గోపాల్ అని వేస్తారు అక్కడ, మీరు అదే రాసిస్తారు ఆధార్ కార్డులో. అది చేయడం ఏంటంటే అది హ్యాబిట్ కింద అయిపోయింది. ఓకేనా? కానీ గవర్నమెంట్ జాబ్స్కు ఉన్న దరిద్రం ఏంటో తెలుసా? జాబ్స్ గురించి దరిద్రం కాదు, ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజర్లో జాబ్ రావడం పెద్ద కష్టం కాదండి. నేను చెప్తున్నాగా, ట్రైనింగ్ తీసుకుంటున్నా, సొంతగా ప్రిపేర్ అయినా, డబ్బులు కానీ కాదు, మామూలుగా చెప్తాను, ప్రైవేట్ జాబ్ వచ్చేస్తుంది నాకు, సాఫ్ట్వేర్ కంపెనీ. సో సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, సారీ, గవర్నమెంట్ కాదు ఇది. ఇప్పుడు మీరు కష్టపడి చదివినా, ట్రైనింగ్ తీసుకొని చేసినా జాబ్ కొట్టడం ఈజీయే. కొంచెం ఇదైతే ఇక అక్కడ కూడా పోయిందంటే మీ బ్యాడ్ లక్, అది ఏదో అవ్వడం వల్ల పోయి ఉండొచ్చు, దాని గురించి నేను అన్నాను. కానీ ట్రై చేయక జాబ్ వస్తుంది. ఎక్కడ దరిద్రం తెలుసా? ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ దగ్గర పెద్ద దరిద్రం. మొత్తం అయిపోయిన తర్వాత చివరి నిమిషంలో కూడా చిన్న తేడా ఉంటే రిజెక్ట్ చేసేస్తారు. మీరు ఎక్కడైనా కనుక్కోండి, ఇదే జరుగుద్ది. పోయినసారి రిజెక్షన్ లిస్ట్లో ఎంతమంది పేర్లు వచ్చినాయో తెలుసా? డిఎస్సిలో మొన్న. ఓకేనా? అందుకని చెప్పానండి. సో ఇప్పుడు మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చి ఉంటుంది కదా, ఆధార్ కార్డు నెసెసిటీ ఏంటి. ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కానీ కాదు, గవర్నమెంట్ జాబ్స్ దేనికైనా సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి ఈ డాక్యుమెంట్స్లో డీటెయిల్స్ అనేవి మెయిన్గా నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను, అవి కంపల్సరీగా ఉండాల్సిందేనండి. చూడండి, ఆ వీడియో చూడనట్టయితే ఏమేం కావాలి ఏంటి అని చెప్పేసి. ఓకేనా? సో విత్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడిషనల్గా ఇంకేం కావాలని చెప్పేసి. ఓకే, నీకు అడ్రస్ పరంగా ఈ పరంగా అంటే అడ్రస్ కూడా రేషన్ కార్డులోనే ఉంటుంది, అది కూడా తప్పు ఉంటే ఎవడేం చేయలేడు. సో అడ్రస్ పెద్దగా అంత ఇదిగా పట్టించుకోరు కానండి. మీకు నేటివిటీ సర్టిఫికేట్ ఉంటుంది జోన్కు సంబంధించింది, ఇప్పుడు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని. సో నేటివిటీ సర్టిఫికేట్ని బట్టి నువ్వు ఏ జోన్ కేటగిరీకి వస్తావని చెప్పేసి చెప్తారు. ఆ నేటివిటీ సర్టిఫికేట్లో కూడా పేరు ఎలా ఉండాలి? 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. అది చెప్పడం మర్చిపోయాను మనం, నేటివిటీ సర్టిఫికేట్. సో ఓవరాల్గా అయితే ఆధార్ రిక్వైర్మెంటు ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెరీ ఇంపార్టెంట్ వైటల్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. అది సంగతి. అంతేగాని నీ ఆధార్ కార్డు చూపి ఇదని అక్కడ అడుగుతారని కాదు నేను చెప్పింది, అదండి.